గౌతమ్ బుద్ధుడు ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మికవేత్త. గౌతమ్ బుద్ధుడు ప్రారంభించిందే బుద్ధిజం. ప్రపంచంలోని పలు ప్రాంతాలకు పాకింది. అలాగే అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. గౌతమ్ బుద్ధుడు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. ఇప్పటికీ బుద్ధుడి హితబోధ మనకు ఉపయోగపడుతూనే ఉంది. బుద్ధుడి జీవితంలో ప్రతి అంశం స్ఫూర్తిదాయకం, జ్ఞానం ప్రబోధించేదే. బుద్ధుడి నుంచి నేర్చుకోవలసిన ఆసక్తికర అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనసుకి మనిషికి ఉపశమనం కలిగించేది ప్రేమ. ప్రేమ పంచటం, ప్రేమతత్వం కలిగి ఉండటం అనేది బుద్ధుడి హితబోధ సారాంశం. మనిషిలో ప్రేముంటే ఈ ప్రపంచంలో జయించలేనిది ఏదీ ఉండదు. మీలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో మీ నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుందన్న గొప్ప తత్వం బుద్ధిజం వివరిస్తుంది. బుద్ధుడు ప్రస్తుతం జరుగుతున్న దానిపైనే దృష్టి కేంద్రీకరించాలని చెప్తాడు. జరిగిపోయిన గతం, జరగబోయే భవిష్యత్తు గురించి పట్టించుకోకూడదని సూచిస్తాడు. ఈ సింపుల్ లాజిక్ ఫాలో అవుతే ఈ పోటీ ప్రపంచంలో మన టార్గెట్ రీచ్ అయ్యే ధైర్యాన్ని ఈజీగా పొందగలుగుతాం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది మానసిక ప్రశాంతత. అసలైన నిధి బయట కాదు, లోపలే ఉంటుందని బుద్ధుడు చెప్తాడు. ఎందుకంటే భౌతిక ఆనందాలే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ ప్రశాంతత అనేది మన మనసులో నుంచి వస్తుంది. మనసు సంతోషంగా, శాంతంగా ఉన్నప్పుడే అసలైన ఆనందమని బుద్ధుడు ప్రబోధిస్తాడు. ఇక జ్ఞానోదయం పొందటానికి సులువైన మార్గం కోరికలన్నింటినీ వదిలిపెట్టడం. అలాగే మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మన మైండ్ కంట్రోల్లో ఉంటే అంతకంటే పవర్ఫుల్ ఆయుధం మరొకటి ఉండదు. కానీ అది క్రమశిక్షణ లేకపోతే అంతే ప్రమాదకరమైందని బుద్ధుడు వివరించారు. ఎవరవునన్నా కాదన్నా ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఇతరుల సపోర్ట్ లేకపోతే మనుగడ సాగించలేం. ఇలాంటి ప్రపంచంలో స్వార్థానికి అర్థం లేదు. కేవలం ఇతరులపై చూపించే జాలి, కరుణ మాత్రమే ఈ ప్రపంచంలో ఉపశమనం కలిగించే అంశాలు. ఎలాంటి విధ్వంసాలనైనా ఆపే శక్తి సామర్థ్యాలు మనుషుల కరుణతోనే సాధ్యమని బుద్ధిజం వివరిస్తుంది.